కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలను అపహాస్యం చేసిందని వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అత్యంత దారుణమైన ఎన్నికల కమిషన్ను తొలిసారి చూశామని ఆయన మండిపడ్డారు. విజయనగరం పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ అప్రజాస్వామికంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. పోలింగుకు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళం సృష్టించారని, ప్రజలను తమ పార్టీ వారిని కూడా బయటకు రానియకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగబోట్లు వేయించుకుని తమ అభ్యర్థిని గెలిపించుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా తాము భయపడకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైంది, ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా అపహాస్యం చేశారు అన్న విషయాన్ని ఈరోజు ఎన్నికల కౌంటింగ్లోనే తెలిసింది. సుమారుగా పులివెందుల నియోజకవర్గం, వారి దృష్టిలో పులివెందుల నియోజకవర్గంలో మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. గత 10 రోజులుగా జరుగుతున్న ఓ ప్రక్రియ చూస్తూ పోతూ ఉంటే కేవలం ఓట్లు లెక్కించి మేము గెలిచామనే ఒక భావన తప్ప ఎన్ని రకాలైన అక్రమాలు చేయాలో, ఎన్ని రకాలైన విధానాలు చేయాలో అన్ని రకాలైన అక్రమాలు చేశారు. అరెస్టులు చేశారు, అభ్యర్థులు ఓటేయలేనో లేదు. సుమారుగా చూస్తూ ఉంటే ఆ కౌంటింగ్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే అంటే ఎక్కడా కూడా ఓటింగ్ ప్రక్రియ తిరిగి మళ్ళీ రీపోలింగ్ పెట్టడం. మరి వాటిల్లో అంటే ఓ పక్క నుంచి మీరు చేస్తున్న ప్రక్రియ, ఈ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగిన అనేక సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏవైనా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎక్కడో ఒకటో రెండో, అలాంటిది ఒక్క జెడ్పీటీసీ ఎన్నికల్లోనే ఏదో మాత్రమే 2 పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి ఇది పూర్తిగా దురదృష్టకరం. ఇది కేవలం మీరేదో ప్రజలకి ఒక మభ్యపెట్టే విధంగా, ప్రజలకు ఏదో పులివెందుల్లో మేము గెలిచాం కాబట్టే ఇక్కడ ఏదో ప్రజాస్వామ్యం లేదు గతంలో అనే భావనలో మీరు చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ చూస్తూ ఉంది. మీరు మాట్లాడుతున్న మాటలు చెప్తా ఉంటే ఇదే ఎన్నికల కమిషన్ పనిచేయలేదనో, ఇవాళ ఎన్నికల కమిషన్ పనితీరుని చూస్తూ ఉంటే ఇవాళ చాలా అపహాస్యం చేసే విధంగా ఉంది. ఇది పూర్తిగా దురదృష్టకరం. ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్జనం. ప్రజాస్వామ్యంలో ఎలాంటివి మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదాన్ని వ్యతిరేకత లేదు అని చెప్పుకునే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మీకు తెలుసు ఈ ప్రభుత్వం మీద ఈ సంవత్సర కాలంలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన ఆదరణ లభిస్తుంది. ఆ ఆదరణ చూసి ఓర్వలేక మీరు ఏదో అక్కడ ఒక ఎన్నిక నిర్వహించి ఆ ఎన్నికల్లో అందరం కలిపి మనమే ఓట్లేసి ఆ ఎన్నిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో పులివెందుల్లో ప్రజాస్వామ్యం మీద గెలిచామనో మాకేదో వ్యతిరేకత లేదనో మీరు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలేమీ కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్నంతా కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర దేశ ప్రజలకు తెలియజేశారు. ఇవాళ దేశ మీడియా చూసింది, ఈ రాష్ట్ర మీడియాలు చూసే అన్నీను అక్కడ ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేశారనేది ఇవాళ ఎన్నికల కమిషన్కి అనేక సందర్భాలు మేము దృష్టికి తీసుకొచ్చాం. కేవలం ఏదో మొక్కుబడిగా మేము గెలవాలి అనే ఆలోచనతో మీరు భయంబాంతులు చేసి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు పాపం ట్వీట్ చేసి పెట్టిన ట్వీట్లో కూడా ఆయనకు తెలీదు అక్కడ వేస్తున్న దొంగ ఓటర్స్ అని చెప్పి ఆయన తర్వాత ట్వీట్ని డిలీట్ చేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఎన్నిక కాదు, అది అందరికీ తెలుసు. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆదరణ చూసో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికో ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏ కార్యక్రమాలు కూడా వారు చేయట్లేదు. రేపు ఆగస్టు 15 చేసే శ్రీశక్తి పథకం కూడా అలాంటిదే. కేవలం నామమాత్రంగా ఏ పథకాన్నైనా ఆరంభిస్తున్నారు. అది పూర్తయిందని చెప్పి మీరు చెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే పులివెందుల్లో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు నిర్వహించండి. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్భయంగా ఓటర్లు ఓటేసుకునివ్వండి. అప్పుడు ఎవరు ఏంటనేది తెలుస్తుంది. లేదు ఈ రాష్ట్రంలో మిగతా చాలా ఉన్నాయి ఉప ఎన్నికలు నడపాల్సినవి, ఇమీడియట్గా తక్షణమే రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాలు కూడా మీకు తెలుస్తుంది.